నమస్తే నమస్తే. తమిళనాడులో నలిగిపోయింది, తెలంగాణలో తేలిపోయింది, అనుకునేలోగా విడిపోయాం. మళ్ళీ ఆంధ్రాలో సినీ ఫీల్డ్ మొదలవుతుంది బాలయ్య బాబు గారితోనే. మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు, ఎలా స్వాగతిస్తారు జనం? అప్పుల్లోని తమిళ ఇండస్ట్రీలోని మన తెలుగులు చాలామంది చేస్తుంటే తిట్టడం చేయడం, చిరంజీని ఏదో అనడం, మన రామారావు ఏదో అనడం. వీళ్ళందరూ ఏం చేశారంటే తెలుగు ఇండస్ట్రీని మనకి తమిళ్లో ఉండకూడదు అని ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చారు. ఎవరో నాగేశ్వరరావు, రామారావు వీళ్ళందరూ తీసుకొచ్చి ఏదో గొప్ప చేసి మనకి ఏదన్నా డెవలప్ చేశారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఏంటంటే మాటలేంటి, ఎక్కడెక్కడోలో నోరు మూసుకొని ఉంటున్నారు. ఎక్కడెక్కడ హీరోయిన్లు మన తెలుగు ఇండస్ట్రీలో చెయ్యాలని ఎంతో ఆశపడుతున్నారు. ఇప్పుడు ఎంతమంది హీరోలు ఉన్నారండి మన తెలుగు ఇండస్ట్రీలో? ఏంటంటే మనకేంటంటే ఏపీ అవని తెలంగాణ అవని రెండు ఏంటంటే జనాలు చూసి ఆదరిస్తున్నారు. కాబట్టి ఇంకా హీరోలు ఎంతోమంది పుడుతున్నారు. పుట్టాలి, నీలో పుట్టాలి, నాలో పుట్టాలి, ఎవరితోనో పుట్టాలి. మన తెలుగు ఇండస్ట్రీ పైకి లెగాలి, అదే కదా మన ఆశ. ఇప్పుడు ఏంటంటే ఏపీలో కూడా పెడుతున్నారు కాబట్టి మనం ఇంకా సంతోషపడాలి. ఇప్పుడు బాలకృష్ణ వెళ్ళాడు అన్నారు, ఇంకా ఇప్పుడు రామ్ చరణ్ కూడా వెళ్ళాడు. అలాగే మన నాగార్జున కూడా వెళ్ళాలి. నాగార్జున ఏదో బిగ్ బాస్ చేస్తాను ఇది కాదు, నువ్వు లెగవయ్యా. ఇప్పుడు మీ నాన్న చేసింది కాబట్టి నువ్వు ఇంతలా తింటున్నావు. 4 ఏళ్ళు వెళ్ళేదంటే ఎవరి వల్ల? నాగేశ్వరం వాళ్ళనే కదా. ఇప్పుడు అన్నపూర్ణ ఇవన్నీ పెట్టింది ఎవరో? ఆయన భిక్షే కదా. నువ్వు వచ్చినట్టే నువ్వు అవడానికి అవ్వదు కదా. అప్పుల్లో ఏదన్నా చెయ్యాలన్నా చేసిందన్నా నాగేశ్వరం కదా. ఇప్పుడు ఈ నాగార్జున కూడా వెళ్తానే కదా బాగుంటుంది. అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు పుట్టిన ఊర్లు ఈ రోజు రాజధానిగా. అవునండి. ఆశ గానీ ఆ రంది గానీ ఎందుకని లేదు నాగార్జున గారు? అవును, ఎందుకు నాకు అర్థం అవ్వలేదు. నాగార్జున ఈ అమ్మాయిల పిచ్చి ఎక్కువండి. ఈ అమ్మాయిల పిచ్చి ఎక్కువ. ఇప్పుడు అమ్మాయిల పిచ్చి తగ్గించుకుంటే బాగుంటుంది. ఈ అమ్మాయిల పిచ్చి తగ్గించుకుంటే బాగుంటుంది. నాగార్జున గారు ఇప్పుడే చెప్తున్నాండి, ఎప్పుడన్నా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మనకి జనాలు చిరునవ్వు కావాలి, అమ్మాయిలు చిరునవ్వు కాదు. మన అబ్బాయిలు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఆదరించాలి. మీరు సొంత ఊరు ఏ ఊరు మీది? మీరు ఎక్కడ పుట్టావు నువ్వు? అది తెలుసుకోండి ముందు. మన నాగేశ్వరరావు గారు ఎంత పెట్టారో చూసుకోండి. మీరు కూడా అలాగే అక్కడ తీసుకెళ్ళి అక్కడ కూడా అన్నపూర్ణ 3, అన్నపూర్ణ 4 ఏదో పెట్టండి. పెడితేనే కదా బాగుంటుంది మనకు కూడా. అది ఓకే. అట్లాగే మహేష్ బాబు గారు కూడా వాళ్ళ ఊరు దత్తత తీసుకున్నాడు. ఎన్నో పరంగా ఏ హీరో తీసుకున్నా ప్రతి హీరో ఆదరణ చేస్తున్నారు. మరి ఆంధ్ర ప్రజలు ఇంకా నాగార్జునని నమ్మాలంటారా? నాగార్జునలో మార్పు వచ్చిందా రాదా? రాదండి. నాగార్జున మార్పు ఏంటండి, అమ్మాయిల పిచ్చి ఎక్కువ. ఈ బిగ్ బాస్ పెట్టింది ఎందుకు అనుకున్నావు? అమ్మాయిలు అందాలు చూడడానికే. ఎవడ అబ్బాయిలు పెట్టాడా? ఎక్కడ? అందరూ అమ్మాయిలే. నేను కూడా ఆపరేషన్ చేయించుకుని నేను ఆ బిగ్ బాస్కి వెళ్తా. అమ్మాయిలు అయితే ఇష్టపడతాడంట నాగార్జున. ఎంత దారుణం అండి ఇది, ఎంత ఇది, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకి ఏదైనా కావాలో చేయాలంటే నాగార్జున గారు మీ మీద అభిమానంగా ఉంది, బిగ్ బాస్ మీ జనాలు చూడాలంటే నువ్వు వెళ్ళి నీ సొంత ఊరికి వెళ్ళి అక్కడ దత్త తీసుకోవడము, మన ఊరిని డెవలప్ చేయడము ఏదో చెయ్యండి. డబ్బు ఎంత దాకా దాగదు. ఇప్పుడు రేపు సుమమ్మి వస్తుంది, అన్నపూర్ణ ఉండదు, నీకు కింద పూర్ణం ఉండదు, అన్నీ పోతాయి. కొట్టుకొని గుర్తుపెట్టుకోండి. మన ఏదంటే మన తాతలు ముత్తాతలు పెట్టారు కాబట్టి అది నువ్వు ఇంకో 10 మంది పెట్టు. అప్పుడు రేపొద్దు మన వాళ్ళు ఇంకో 10 మంది పెడతారు. పెట్టండి. ఏదంటే మేము చూస్తున్నాం కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు. నువ్వు చూడకపోతే ఏం ఉండదు. ఓకేనా? తుడుచుకొని పోతావు. నాగార్జున గారు గుర్తుపెట్టుకో, డెవలప్ చేయండి. మన ఏపీ కూడా ఉంది, దాన్ని డెవలప్ చేసి నలుగురు పని చేసుకుంటాను కదా గడుస్తుంది. ఇప్పుడు నువ్వు ఎంతోమంది పని చేస్తున్నారు, అక్కడ కూడా పెట్టు. అక్కడ కూడా నలుగురు లేబర్ ఉంటారు చాలామంది. నేనే పని చేస్తానేమో ఎవరు తెలుసు, లేదా మా నాన్న పని చేస్తాడు ఎవరు తెలుసు, మా అమ్మ పని చేస్తా ఎవరు తెలుసు. అందరూ పని చేసి తినాలి కదా. 4 ఏళ్ళు వెళ్ళండి, ఏదో చేయాలి కాబట్టి. ఇప్పుడు బాలకృష్ణ చెప్పి పని లేదు. ఏది ముందో ఏది చెడు అన్నీ ఆలోచిస్తాడు బాలకృష్ణ. మామూలు కాదు అసలు. ఆయనకి రూటే వేరబ్బా. ఇప్పుడు ఆయన దగ్గర డబ్బు ఉంటేనా ఇటువంటి అన్నపూర్ణలు కాదు, కొన్ని వేల అన్నపూర్ణలు కడతాడు ఆయన. అది ఇప్పుడు అందుకని ఇప్పుడు మళ్ళీ డెవలప్ చేయాలి. చిరంజీవి కూడా వెళ్తున్నాడని తెలిసింది. ఇప్పుడు ముందు కొడుకుని పంపించాడు కాబట్టి తండ్రి కూడా వెళ్తాడు. సినిమాలో కొద్దిగా బిజీ అయిపోయాడు. చిరంజీవి గారు కూడా వెళ్ళాలి, మాకు అదే కోరిక.